ఆరంపూడి శ్రీనివాసాచారి గారు నమస్కారం. నమస్కారం. స్వామి, మాకు పాత నరసింహ స్వామి గురించి విశేషత అండ్ తెలియని విషయాలు కొంచెం చెప్పండి. ఇక్కడ గుర్రపు పాదాలు ఉన్నాయంటారు, ఇక్కడ ఆంజనేయ స్వామి ఎట్లా వచ్చినారు? పాతగుట్ట నరసింహస్వామి వారు ఏకశిల నుంచి వచ్చిండ్రు. ఏకశిల అంటే ఒక స్తంభం. ఏకశిలా స్తంభం ఏకశిలా స్తంభం వెనక స్వామివారు ఉద్భవించిండ్రు. శంకుచక్ర నామాలతోని లక్ష్మీదేవి అమ్మవారు వీరు ఆ శిలలో వెనుకకున్నారు. స్తంభం వెనుకకు మహర్షుల తపోబలంతో వారికి స్వప్నంలో కనిపిస్తాడు నరసింహస్వామి వారు. కనిపించి ఇట్లా ఈ ఏకశిలా స్తంభం దగ్గర మేము ఉన్నాం, దర్శనం చేసుకోవాల్సింది. ఈ కొండను తొలగించి మమ్మల్ని ప్రసన్నం చేసుకుంటే స్వామివారు సాక్షాత్కరించి వాళ్లకు మహర్షుల తపోబలంతో వాళ్లకు దర్శనం ఇస్తాడు. ఇక్కడ పాత నరసింహస్వామి పాతగుట్టగా నామకరణం. ఇక్కడ పాత లక్ష్మీ నరసింహస్వామి వారు మహర్షుల తపోబలంతో స్వామివారు ఉద్భవించండ్రు. అయితే యాదర్షి ఋష్యశృంగుని కుమారుడు యాదఋషి, ఆ యాదఋషి మహర్షి తపస్సుతోని కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తాడు. యాదఋషి కొండ మీద యాదగిరి గుట్టగా నామకరణం జరిగింది. యాదగిరి గుట్ట యాదఋషి తపోబలంతో యాదర్షి ఆంజనేయ స్వామి వారిని ప్రత్యక్షం చేసుకొని శ్రీ ఆంజనేయ స్వామి వారు దారి చూపిస్తాడు ఋష్యశృంగుని కుమారుడు యాదర్షికి. ఆ యాదర్షి తపోబలంతో ఆయనకు ఒకటే జ్వాలా రూపంలో కనిపిస్తాడు. ఆ జ్వాలా నరసింహస్వామి కనిపించి ఇది ఏమిటో అర్థం కావటం లేదని చెప్పేసి స్వామివారిని అడుగుతాడు ఆంజనేయ స్వామి వారిని. చెప్పగానే ఆయన మళ్ళా తీవ్రంగా తపస్సు చేసి స్వామివారు ఇక్కడి నుంచి నేను గుహకు అక్కడ వెళ్తున్నా, యాదగిరి గుట్ట కొండలో ఉండాల్సిందిగా ప్రార్థిస్తాడు ఋష్యశృంగుని కుమారుడు యాదర్షి. ఆ యాదర్షి తపోబలంతో యాదగిరి గుట్టగా మారింది. ఆ జ్వాలా నరసింహస్వామి రూపంలో ఉన్నటువంటి ఆయనకు ఏమీ కనపట్టలేదు, ఏందో అంత గోచరం కావటం లేదు. దీన్ని ఎట్లా స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పేసి మళ్ళా తీవ్రమైన తపస్సు. ఆ యాదర్షి తపస్సుతోని స్వామివారు జ్వాలా యోగానంద లక్ష్మీ నరసింహ గండభైరుండ ఉగ్ర నరసింహస్వామి అని పంచరూపాలతోని వెలుస్తాడు. జ్వాలా నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, గండభైరుండ. అక్కడ స్వామివారు ఆంజనేయ స్వామి రూపంలో కొండ కొలిచిండ్రు. అక్కడ గుట్టలో ప్రతి భక్తుడు మండల ప్రదక్షిణాలు చేస్తే అక్కడ స్వామివారు అక్కడ ఆయనకు భక్తులకు కనిపిస్తాడు. ఎట్లా కనిపిస్తాడు? మంత్రసిద్ధులతోని తంత్ర యంత్ర ఫలాలతోని ఫల పుష్పాలతోని స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చి వ్యాధుల్ని నయం చేస్తాడు. అది ప్రసిద్ధి పొందింది. మొత్తం ఇట్లా ప్రసిద్ధి పొంది భక్తులకు కానొచ్చుకుంటూ మన భక్తులకు దర్శనం ఇచ్చుకుంటూ స్వామివారు దినదినాభివృద్ధిగా వృద్ధి చెందింది అన్నట్టు. యాదగిరి గుట్ట అభివృద్ధి అయింది. ఈ అభివృద్ధిలో భాగంగా యాదర్షి కోరిక మీద యాదగిరి గుట్టగా మారింది. ఈ యాదగిరి గుట్ట ప్రత్యక్ష సాక్షి వైకుంఠం అని చెప్పని అంటారు. యాదగిరి గుట్ట నరసింహస్వామి ప్రతి భక్తుడు జానపదాలు బండ్లు వేసుకొని వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళకు తగినటువంటి స్వామి వారిని రక్షిస్తారు. ఈ యాదగిరి గుట్ట పాతగుట్ట అనే మారింది, పాతగుట్టగా మారింది. పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారు ఆ పాదాల గురించి వెళ్తే స్వామివారు గుర్రం మీద పోతాడు. ఆ గుర్రం మీద పోయినప్పుడు అక్కడ యాదర్షి తపోబలంతో ప్రత్యక్షం చేసుకొని అక్కడికి పోతాడు. ఆ పాదాలు అనేటివి అక్కడ గుర్రం పాదాలు, అశ్వారూఢ ఈ యాదగిరి నరసింహస్వామి వారు యాదగిరి గుట్ట గుర్రం మీద పోతాడు గుట్టకు. ఆ పాదాలు ఇక్కడ స్వామివారు దర్శనం ఇస్తాడు. అక్కడ పాదాలు దండం పెట్టుకుంటారు భక్తులు. గుండం ఇక్కడ జలం ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు. ఆలయంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక గుండం ఉంటుంది. ఆ గుండం వాటర్ ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు. అంత చిక్కలే బయట ఎక్కడ దొరకదు.
బయట సైంటిస్టులు కూడా అటు ఇటు చూసిండ్రు. సో ఎక్కడ లేదు ఆ జల అనేది ఎక్కడ ఉందో అది లోపల సొరంగం నుంచి అక్కడ ఉందా, అక్కడ నుంచి ఇక్కడ ఉందా తెలియదు. అది ఇది వరకు వెనకటికి ఆ జల నీళ్లు తీసుకొని తాగేది, తీయగా మంచిగా స్వచ్ఛంగా ఉంటుండే. ఈ వర్షాల వల్ల అటు ఇటు అంటే ఇప్పుడు కూడా అది గుండం ఆలయంలో కనిపిస్తుంది. ఇది పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి, అది యాదగిరి లక్ష్మీనరసింహస్వామి అని పిలుస్తారు. అక్కడ కూడా పాదాలు ఉంటాయి. అక్కడ గుట్ట మీద కూడా, గుట్ట కింద ప్రతి స్వాతి నక్షత్రం, ఈరోజు స్వాతి నక్షత్రం, శ్రీ స్వామివారికి శతఘటాభిషేకం జరుగుతుంది. అష్టోత్తర శతఘటాభిషేకం. స్వామివారు మంచిగా స్వామివారికి స్నానం చేయించడు ఘటాలతోని, అష్టోత్తర ఘటాభిషేకం 108 చెంబులతోని స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తర్వాత స్వామివారికి ఆరగింపులు, మంచి భక్ష భోజ్యాలతో మంచి ఆహారాలు తయారు చేస్తున్నారు. భక్తులకు లడ్డు ప్రసాదము, తర్వాత దద్దోజనము, వడ ప్రసాదాలు వితరణ జరుగుతుంటుంది. భక్తులు దర్శనం చేసుకుని వచ్చిపోయే మార్గంలో ప్రసాదాలు పంచి పెడతారు. పులిహోర, లడ్డు. భక్తులు మంచి సంతోషంతో పోతుంటారు. లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని పోతుంటారు. స్వామి గిరి ప్రదక్షిణ అనేది ఎప్పటి నుంచి స్వామి గిరి ప్రదక్షిణాలు ప్రతి స్వాతి నక్షత్రం గిరి ప్రదక్షిణాలు పెట్టిండ్రు. అది కళలో కనిపించి వాళ్ళకు చెప్తాడు అన్నట్టు. గిరి ప్రదక్షిణాలు చేస్తే మీకు మంచి ఆయురారోగ్యాలు కలుగుతాయి అని చెప్పేసి చెప్తాడు. అది చెప్పిన దాన్ని బట్టి చూస్తే గిరి ప్రదక్షిణ కూడా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ అనేది పెట్టిండ్రు. గిరి ప్రదక్షిణ చేస్తే ఇది చాలా ఏళ్ల నుంచి ఉన్నది. దినదినంగా అభివృద్ధి చెంది ప్రదక్షిణ చేసుడు. తర్వాత సాధువులు ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర, నేపాల్, కొలంబియా, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు ఇక్కడ ప్రతి స్వాతి నక్షత్రంతో. అట్లా అభివృద్ధి చెందింది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారు. భక్తులకు దర్శనం ఇచ్చి వాళ్లకు ఇంకా 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 అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. మీరు ఎప్పటి నుంచి స్వామికి సేవ చేస్తున్నారు ఇక్కడ? మేము వెనకటి నుంచి 25-30 సంవత్సరాల నుంచి చేస్తున్నా. స్వామికి అక్కడ చేసి వచ్చిన ఎన్నమారుగా చేసిన పరిచారకత్వం, మన అర్చకుడు, స్వామికి ఎన్నో సేవలు చేసి ఇక్కడ పాతగుట్ట ఆంజనేయ స్వామి దగ్గర చేస్తున్నా. ఇక్కడ కూడా సేవలు చేసుకుంటూ ఉంటున్నా. స్వామివారి అనుగ్రహం వల్ల ఇక్కడ చల్లటి గాలితోని మంచి కొండల మధ్య ప్రశాంతతగా ఉంటుందని భావిస్తున్నాం. భక్తులకు ప్రదక్షిణాలు చేస్తే వారి కళలో కనిపించి తంత్ర మంత్ర యంత్ర శక్తులతో, వనమూలికలతో వాటిని దగ్గర కూర్చొని వాళ్ళకి ఏ జబ్బులు ఉన్నాయి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాలు చేస్తే, స్వామివారిని నామాన్ని ఉచ్చరిస్తే అతని భక్తి భావంతో వచ్చి ఎంతో శ్రద్ధతో వచ్చి దగ్గర కూర్చొని స్వామివారు వివిధ రూపాలలో దర్శించి కనిపించి వ్యాధుల్ని నయం చేస్తున్నాడు. దాని నుంచి కూడా ప్రసిద్ధి చెందింది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారు. ఇప్పుడు చాలా మంది నరసింహస్వామి కళలకు వస్తుంది. ఆ కళలకు వచ్చేదే ఆయన మహిమ, ఆ స్వామివారి మహిమ. లక్ష్మీనరసింహస్వామి వారు అశ్వారూఢైపోతాడు, ప్రతి భక్తుని గుండెల్లో జొరబడతాడు. అంటే ఆ కళ రావడం ఉద్దేశం ఏంటి? దర్శనం దర్శనం చేసుకోమని చెప్తాడు. ఏ రూపంలోనే రావచ్చు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇక ప్రతిదీ ఇక్కడ ఉండవని చెప్తాడు. ప్రదక్షిణాలు చేసేవాళ్ళను కొన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు మరి ఆ టికెట్ ఉందో లేదో తెలియదు, కానీ ప్రదక్షిణాలు టికెట్ ఉంటే ప్రదక్షిణాల టికెట్ పిచ్చులు కానీ, తర్వాత మతి భ్రమించి కానీ, రోగాలు కానీ, జబ్బులు కానీ, దీర్ఘమైన వ్యాధులు వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకొని 20 రోజుల, 21 రోజుల, 40 రోజుల, మండలం రోజుల టికెట్ తీసుకొని రూమ్ తీసుకొని ఉంటారు. ఆయన నామాన్ని ఉచ్చరించుకుంటూ ప్రదక్షిణాలు చేస్తుంటారు. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ స్వామివారి గిరి ప్రదక్షిణ ఉన్నది. మంచిగా గిరి ప్రదక్షిణ చేసుకుని భక్తులు సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళ కళ్ళలో కనిపించి స్వామివారి ప్రతి దేశంలో కూడా దినదినంగా ప్రవర్తమానమై వారి యొక్క భక్తుల గుండెలో జొరబడి రావాలి రావాలి యాదగిరిగుట్ట క్షేత్రం అని ఎక్కడెక్కడి నుంచో, ఇది అమెరికా, లండన్, ఇటువంటి దేశాలైనా సరే
అక్కడి నుంచి భక్తులు వస్తున్నారు దర్శనానికి. ఇది స్వామివారి మహిమ, స్వామివారి దివ్య స్వరూపం. భక్తులకు దర్శనం ఇచ్చి వారి వారి ఆయురారోగ్యాలు చూసుకుంటూ ప్రతి నామాన్ని ఉచ్చరించుకుంటూ ఆయన నామాన్ని ఓం లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి నామాన్ని, ఓం నమో లక్ష్మీ ఓం నమో లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తే సకల పీడలు నివారణ చేసుకొని అన్ని విధాలుగా బాగుపడుతున్నారని భావన. అది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.